తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కోటి డైరెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని కూడా పోలీసులు ముందుగా అనుమతించలేదు. పర్మిషన్ లేనందున బయటనే లోపలికి రాకుండా గేటు పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో అక్కడ అనుమతి ఇచ్చారు. అక్కడ ధర్నా కార్యక్రమం ఇప్పటిదాకా చేశాం. ఈ సందర్భంగా యూనియన్ గా ఒక 16 డిమాండ్లు ఈ ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. మన మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఒక మొదటి డిమాండ్ పెట్టాము. ప్రధానంగా నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేసే 17,000 మందిని పర్మనెంట్ చేయాలి. వాళ్ళకు హెచ్ఆర్ పాలసీ ఉండాలి. ఒక నేషనల్ హెల్త్ మిషన్ గైడ్ లైన్స్ ని ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇంకో రెండవది, మన డిపార్ట్మెంట్ లో 6,269 పోస్టులకు సంబంధించి ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ గతంలో ఇచ్చింది. 2023లో ఇచ్చారు, 24లో ఇచ్చారు. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్లను మాత్రమే కంప్లీట్ చేశారు. కానీ మిగిలినటువంటి ఏఎన్ఎంలకు సంబంధించిన 1931 పోస్టులు పెండింగ్ లో ఉన్నాయి. అలాగే నర్సింగ్ ఆఫీసర్ల సంబంధించిన 2,322 పోస్టులు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. 732 ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని లీగల్ డిస్ప్యూట్ ఉన్నాయి. హైకోర్టు నుంచి ఒపీనియన్ తీసుకుని ఇస్తామని చెప్పేసి ఈ రోజు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇదే కాకుండా మొత్తం గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేసేటువంటి క్లాస్ 4 ఎంప్లాయీస్, పేషెంట్ కేర్, శానిటేషన్, స్వీపర్, సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదు. 60 జీవో అమలైతే లేదు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు సక్రమంగా గడతలేరు. నెల నెల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్ల వేధింపులు ఉంటా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకందరికీ 26,000 రూపాయల జీతం ఇవ్వాలని, వాళ్ళందరికీ కూడా 60 జీవో ప్రకారం తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. వీళ్ళతో పాటు ఏఎన్ఎంస్ సుమారు 6,000 మంది ఉన్నారు. ఈ 6,000 మందికి అందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలి. వాళ్ళకందరికీ వేధింపులు ఆపాలి. ఆవాస్ సిస్టాన్ని రద్దు చేయాలి. మొత్తం వాళ్ళకి ఎల్హెచ్వి ట్రైనింగ్ ఇవ్వాలి పర్మనెంట్ వాళ్లకు. ఈ రకాల ఏఎన్ఎంల సంబంధించిన అన్ని డిమాండ్స్ పెట్టి కూడా ప్రధానంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం కూడా చేశాం. వీటితో పాటు మిగిలిన క్యాడర్ కూడా చాలా మంది ఉన్నారు. 104 సిబ్బంది గత 12 నెలలుగా జీతాలు లేవు. చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. డిఎంఈలకు మార్చారు. కొంతమంది దూర ప్రాంతాలకు వేశారు. వాళ్ళని దగ్గరికి తీసుకురావాలి, సొంత జిల్లాలు ఇవ్వాలి. అలాగే పెండింగ్ జీతాలు ఇవ్వాలి తక్షణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేశాం. వీటితో పాటు ఇతర 104 కావచ్చు, 108 కావచ్చు, 102 కావచ్చు, టీసాక్స్ ఎంప్లాయీ సమస్యలు కావచ్చు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఆయుష్ డిపార్ట్మెంట్, ఐపీఎం డిపార్ట్మెంట్, అనేక డిపార్ట్మెంట్లు ఉండేటువంటి అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం కూడా డిమాండ్లు చేర్చి అందులో ఇవ్వడం కూడా జరిగింది. రెగ్యులర్ ఎంప్లాయీ సంబంధించింది 2023 జూలై నుంచి పీఆర్సీ రావాలి. కానీ పీఆర్సీ ఇస్తలేరు, డిఏలు ఇస్తలేరు, గ్రాట్యుటీ ఇవ్వడం లేదు. వాళ్ళకి సంబంధించిన బిల్స్ కూడా పెండింగ్ పెట్టేశారు. పెన్షనర్ల యొక్క డబ్బులు రావడం లేదు. అనేక రకాల ఇబ్బందులు పర్మనెంట్ ఎంప్లాయీస్ కొన్ని లక్షల మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని మేము రద్దు చేస్తాము, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. 3 లక్షల మంది స్టేట్ గవర్నమెంట్ లో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. 317 జీవో ప్రకారంగా సుదూర ప్రాంతాలకు పోయి అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సొంత జిల్లాలకు ఇవ్వాలని చెప్పి కొట్లాడుతూ ఉంటే ఈ డిపార్ట్మెంట్ ఇంకా కొద్దిమంది మిగిలినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే కాకుండా మిగిలినటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికి ఎవరికైనా సరే ఖచ్చితంగా రిటైర్మెంట్ అయిపోతే 10 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పర్మనెంట్ ఎంప్లాయీస్ కి 20 లక్షల గ్రాట్యుటీ, ఫిక్స్డ్ గ్రాట్యుటీ ఇస్తున్నారు. వీళ్ళకు 10 లక్షలను ఇవ్వండి అని చెప్పి మా యూనియన్ తరఫున కోరుతున్నాం. 10 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇదే కాకుండా చాలా రకాల సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. తీసేస్తా ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. ఇందాక చెప్పారు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో పనిచేసేటువంటి సంజీవరెడ్డి అని చెప్పేసి ఈ రోజే గుండెపోటుతో చనిపోయాడు. ఇట్లా చాలా మంది ఆరోగ్యశ్రీ పనిచేసే ట్రస్ట్ ఎంప్లాయీస్ చనిపోతా ఉన్నారు, మిత్రాలు చనిపోతా ఉన్నారు, ఏఎన్ఎంస్ చనిపోతున్నారు, సెకండ్ ఏఎన్ఎం చనిపోతున్నారు, ఎల్టీలు, ఫార్మసిస్టులు, నర్సింగ్ క్యాడర్, వీళ్ళకందరికి సంబంధించినటువంటిది కూడా చాలా మంది ఈ కాలంలో చనిపోయారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా. చనిపోయిన తర్వాత కనీసం ఒక అంత్యక్రియలకు కూడా 10 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఈ రోజు గవర్నమెంట్ లో లేదు. మన అదే రకంగా ఐసీడీఎస్ లో రిటైర్మెంట్ అయిపోతే బెనిఫిట్ ఇస్తున్నారు. మరి ఇక్కడ ఎందుకు ఇయ్యారని చెప్పి చెప్తా ఉన్నాం. సుప్రీంకోర్టు గ్రాట్యుటీ ఏమని చెప్పింది, మరి ఇక్కడ ఎందుకు ఇయ్యారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే 20 ఏళ్లు 30 ఏళ్లు పనిచేసిన తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయి ఇంటికి వట్టి చేతితో ఎందుకు పోవాలి? అదే పర్మనెంట్ ఎంప్లాయీస్ కి అయితే చాలా బెనిఫిట్స్ ఇస్తా ఉన్నారు. వాళ్ళ దాకా పనిచేస్తున్నారు కదా.